కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామనే పేరుతో ఢిల్లీలో నాటకాలు ఆడుతోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మతపర రిజర్వేషన్లతో బీసీలకు కేవలం 32% రిజర్వేషన్లు కల్పిస్తూ 42% కల్పిస్తున్నట్టుగా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ స్పష్టమైన అభిప్రాయంతో బీసీలకు 42% రిజర్వేషన్లకు కృషి చేస్తే కేంద్ర సర్కార్ అమలుకు ఆమోదం తెలుపుతుందన్నారు రామచంద్రరావు. బీసీలకు నేను రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజు దాన్ని పక్కకు పెట్టి బీసీలకు కేవలం 32% మాత్రమే ఇస్తాను, 10% ముస్లింలకు ఇస్తానని చెప్పేసి చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓబీసీలని మోసం చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. మీరు ఏ 42% ఇస్తా అన్నారు ఓబీసీలకు, ఆ బిల్లుని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బేషరతుగా సపోర్ట్ చేసింది. ఈ రోజు మీరు కేంద్రం పైన అబద్ధాలు వేయడం అనేది చాలా పొరపాటు. అది మీరు అబద్ధాలు ఆడి ఓబీసీలను తప్పుదారి పట్టిస్తున్న విషయాన్ని ఈ రోజు స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకు ఓబీసీ రిజర్వేషన్లు ఇష్టం లేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక ఏదైతే రిజర్వేషన్స్ ఓబీసీలకు ఉన్నాయో దానికన్నా ఒక 2% మాత్రమే ఎక్కువ వస్తుంది. ఇట్లా చేస్తే గతంలో 29 ఉంటే 32 వస్తాయి, 10% ముస్లింలకు పోతాయి. భారతీయ జనతా పార్టీ పదే పదే అంటా ఉంది, మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 10% ముస్లింలకు ఇస్తానని చెప్పలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మాకు ప్రధానమంత్రి గానే రాష్ట్రపతి గానే సమయం ఇవ్వట్లేదని. మీరు 50 సార్లు ఢిల్లీకి వస్తే మీ రాహుల్ గాంధీ గారే మీకు సమయం ఇవ్వట్లేదు, మోదీ గారే మీకు సమయం ఇచ్చారు, మా మంత్రులు మీకు సమయం ఇచ్చారు. అయినా కూడా హైకోర్టు బుట్టిగా వేసేదాకా